నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. భారతీయ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ ప్రాజెక్టు వారణాసిపై అంచనాలు రోజురోజుకి ఆకాశాన్ని తాకుతున్నాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ఆయన రుద్ర అనే పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. ఇక ఈ పాత్ర కోసం మహేష్ బాబు ప్రాచీన భారతీయ యుద్ధ కళ కలరయ్య పట్టులో ప్రత్యేక శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ గా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తూ ఉండగా కీలక పాత్రలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఇందులో మహేష్ బాబు తండ్రిగా ప్రకాష్ రాజ్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా కథను విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేశారు. దుర్గా ఆర్ట్స్ షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై డాక్టర్ కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో వారణాసి తాజాగా భారతీయ సినీ చరిత్రలో ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. గత 2 రోజులుగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను ప్యారిస్ లోని ప్రఖ్యాత లే గ్రాండ్ రెక్స్ థియేటర్ లో భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9 గంటలకు అక్కడి వారణాసి టీజర్ ను గ్రాండ్ గా ప్రదర్శించారు. దీంతో విడుదలకు ముందే అంతర్జాతీయ వేదికపై టీజర్ ప్రదర్శించిన తొలి ఇండియన్ మూవీగా వారణాసి రికార్డు నెలకొల్పింది. ఈ కార్యక్రమానికి అక్కడి సినీ ప్రేమికుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ టీజర్ ప్రదర్శనకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు రాజమౌళి విజన్ ను తెలుగు సినిమా స్థాయిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అంతేకాదు, లే గ్రాండ్ రెక్స్ థియేటర్ యాజమాన్యం తమ అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఈ వీడియోను షేర్ చేయగా కొన్ని గంటల్లోనే 30,000కు పైగా వ్యూస్ వచ్చాయి. అదే థియేటర్ ఖాతాలో ఇప్పటివరకు అత్యధిక వ్యూస్ సాధించిన పోస్ట్ గా ఇది నిలవటం విశేషం. గతంలో ఈ థియేటర్ లో రజనీకాంత్ కబాలి, ప్రభాస్ బాహుబలి 2, సాహో వంటి సినిమాలు ప్రదర్శించిన విడుదలకు ముందే గ్లిమ్స్ స్థాయిలో ఇంత భారీ ఈవెంట్ జరగటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఇక ఈ సినిమా విడుదల తేదీపై కూడా ప్రస్తుతం గట్టిగానే చర్చ జరుగుతోంది. వారణాసిని పూర్తి స్థాయి ఐమాక్స్ ఫార్మాట్ లో తెరకెక్కిస్తోన్న రాజమౌళి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 2027 ఏప్రిల్ 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు వినిపిస్తోంది. శ్రీరామనవమి పండుగను టార్గెట్ చేస్తూ లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ను వినియోగించుకోవాలనే మాస్టర్ ప్లాన్ లో భాగమే ఈ తేదీగా సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనా ప్యారిస్ వేదికగా సాధించిన ఈ అరుదైన ఘనతతో వారణాసిపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.